Hello everyone, my name is Sanjay and this is my YouTube channel Jay on Go. ఇది వచ్చేసరికి నా ఫస్ట్ వ్లాగ్ వీడియో ఆద్రా జంగిల్ ట్రెక్. ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ట్రెక్ ఎవర్ ఇన్ మహారాష్ట్ర. ఈ ట్రెక్ ఎందుకు చూస్ చేసుకున్నా అంటే ఇందులో వచ్చేసరికి మనం 3 లొకేషన్స్ వరకు కవర్ చేయొచ్చు. వన్ ఈజ్ కలు వాటర్ ఫాల్స్. కలు వాటర్ ఫాల్స్ 2 వేస్ ఉంటాయి, కింద నుంచి ఒకటి పైనుంచి ఒకటి. సో ఇందులో వచ్చేసరికి మనం పైనుంచి చూడొచ్చు కంప్లీట్ వ్యూని. డిఫరెంట్ వాటర్ ఫ్లోస్ కూడా ఎదురవుతాయి. లైక్ ఇట్స్ 16 కిలోమీటర్స్ ట్రెక్. 8 కిలోమీటర్స్ వెళ్ళడం, 8 కిలోమీటర్స్ రావడం. కంప్లీట్గా మనం నేచర్తో లింక్ అయ్యేలా కంప్లీట్ జంగిల్లో వెళ్తూ ఉంటాం. సో దారిలో వచ్చేసరికి మనకు వాటర్ ఫ్లోస్ అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఎదురవుతాయి. ఆద్రై వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. సో ఆద్రై వాటర్ ఫాల్స్ కూడా చాలా బాగుంటాయి, ఇట్ ఫ్లో లాగా ఉంటాయి. ఇదంతా అయిపోయాక మేము వచ్చేసరికి మస్లేజ్ ఘాట్ దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా కొన్ని వీడియోస్ అండ్ ఆ రోడ్ కూడా ఎక్స్ప్లోర్ చేసాం. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గో టు ద వీడియో. స్టార్టింగ్ వచ్చేసి మేము జున్నార్ అనే ఊరు నుంచి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ చూసారు కదా, ఛత్రపతి శివాజీ రిలేటెడ్ అన్నీ ఉంటాయి మహారాష్ట్ర అనే స్టేట్ దగ్గర. సో రోడ్డు కూడా వచ్చేసి చాలా బాగుంది. సో ఫస్ట్ వచ్చేసి మనం బ్రేక్ఫాస్ట్ గురించి వెతికాం. సో ఊర్లోకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఈ ఊరిని కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అలా బ్రేక్ఫాస్ట్ కోసం వెతుకుతూ ఉన్నాం. దారిలో మాకు ఒక కొండ టైప్, లైక్ ఇట్స్ ఏ ఫోర్ట్ యాక్చువల్లీ. ఆ ఫోర్ట్ నేమ్ నాకు తెలీదు, కానీ ఆ ఫోర్ట్లోంచి పీపుల్ వాచ్ చేసేటోళ్ళు ఏం జరుగుతుందని. సో ఇక్కడ మనకు ఒక హోటల్ దొరికింది. ఈ హోటల్లో ఏమీ లేవు. సో వీ వెంట్ టు అనదర్ వన్ అండ్ మాకు ఇక్కడ ఒకే ఒక ఆప్షన్ దొరికింది, దట్స్ కాల్డ్ పావ్ బజ్జీ. ఇంకా దాంతోనే కంటిన్యూ చేయాల్సి వచ్చింది ఈ రోజుకి. సో స్టార్ట్ అయ్యాము ఇక్కడ నుంచి. సో రోడ్డు చూసారు కదా, చాలా స్ట్రైట్ రోడ్డు ఉంది అండ్ క్లైమేట్ కూడా కొంచెం మనకి సన్నీగానే ఉంది, నాట్ టూ గుడ్. బట్ ఏమవుతుందో అని చూస్తూ ఉన్నాం. దారిలో ఇక చూసారు కదా, ఆవులు అండ్ ఫార్మర్స్ కూడా ఎక్కువ ఉంటారు ఇక్కడ. సో రోడ్స్ అనేవి చాలా నీట్గా ఉంది, టూరిజంకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు వీళ్ళు. సో ఇక్కడ నుంచి 1/2 అవర్ పడుతుంది మనకి వెళ్ళడానికి. సో ఈ 1/2 అవర్లో మనకి కొన్ని కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మేబీ అప్పటికేమైనా క్లైమేట్ మారచ్చేమో. సో వెళ్తూ ఉన్నాం. దారిలో ఈ అమేజింగ్ వ్యూస్ కూడా మనకు కనిపించాయి. లైక్ ఇట్స్ ఏ బ్యూటిఫుల్ సన్ రైజ్ అండ్ ద సన్ రైజ్ కూడా చాలా బాగా అనిపించింది. కానీ ఇలా క్లైమేట్ ఉంటే మనం ట్రిప్ని ఎంజాయ్ చేయలేం. మేబీ ఇట్ విల్ చేంజెస్ సూన్ అనిపిస్తుంది. అలా వెళ్తూ ఉన్నాం. ఇక్కడ కొంచెం ఘాటీ టైప్ కింద స్టార్ట్ అయింది. చిన్న టర్నింగ్స్ అండ్ కొండలు ఇవన్నీ మధ్యలోంచి కూడా లైక్ ఇట్స్ లైక్ ఘాటీ స్టార్ట్ అయింది చిన్నగా. సో మెల్లగా మేము కూడా వెళ్తున్నాం. ఆఫ్టర్ దట్ ఒక టర్నింగ్ తిరగాల్సి వచ్చింది. సో ఇందులో ఈ టర్నింగ్ దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే స్ట్రైట్గా వెళ్తే మనకి ఓన్లీ కలు వాటర్ ఫాల్స్ ట్రెక్ ఉంటుంది. అది వచ్చేసరికి కలు వాటర్ ఫాల్స్ డౌన్ వ్యూ అనమాట. సో ఆ వ్యూ వచ్చేసరికి బాగుంటుంది, బట్ ఇట్స్ కొంచెం కష్టం. ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి వాటర్ ఫ్లో అనేది ఎక్కువ ఉంది కాబట్టి ఐ సజెస్టెడ్ దిస్ ఆద్రై ట్రెక్. సో ఈ ట్రెక్లో కూడా మనం కలు వాటర్ ఫాల్స్ చూడొచ్చు, బట్ నాట్ ఇన్ డౌన్ సైడ్, పై సైడ్ నుంచి వస్తాం. సో ఈ టర్నింగ్ తీసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా వెళ్ళాలి రోడ్. ఇట్స్ ఆల్మోస్ట్ 10 minutes వరకు వెళ్ళాలి. ఆ దారిలో మనం బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా చూస్తున్నాం. లైక్ చూసారు కదా, ఇక్కడ ఏదో ఒక లేక్ అనేది ఉంది. ఆ లేక్ దగ్గర కాయాకింగ్ ఇవి కూడా ఉన్నాయనుకుంటా. మేబీ ఇంకా ఆ టైంలో ఇది ఓపెన్ చేయలేదు కాబట్టి మేము కూడా స్టార్ట్ అయ్యి వెళ్ళాల్సి వచ్చింది. సో వ్యూస్ మాత్రం చాలా బాగున్నాయి. మెల్లగా నాకు ఎందుకో క్లైమేట్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది అనిపిస్తుంది. మేబీ చేంజ్ అయిన తర్వాత ఇట్ విల్ బీ టూ గుడ్. లైక్ ఏందో అర్థం కాదు, ఈ రూట్స్లో వెళ్ళే టైంలో క్లైమేట్ ఒకే సెకండ్ ఎండ వస్తుంది, ఒక సెకండ్ వర్షం వస్తుంది. సో ఇట్ విల్ బీ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. లైక్ చాలా బాగా అనిపించింది. సో అలా ఫాస్ట్గా వెళ్తూ ఉంటే ఇక్కడ మాకు మధ్యలో ఒక టోల్ ఎదురైంది. ఇంకా కొంతమంది ఎవరు లేరని అనుకుంటే ఒక కార్ అతను వెళ్తున్నారు. సో మాకు ఇంకా కొంచెం ధైర్యం వచ్చింది, ఎవరైనా ఉంటారేమని. లైక్ మాకు ఇక్కడ ఈ లొకేషన్లో ఈ ట్రెక్ గురించి తెలీదు. కలు వాటర్ ఫాల్స్ దగ్గర అయితే పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి ఈజీగా క్యాచ్ చేయొచ్చు. అండ్ మేము ఏం ట్రెక్కింగ్ కంపెనీ నుంచి కూడా వెళ్ళట్లేదు కాబట్టి లెట్స్ కంటిన్యూ ద రోడ్. ఏమవుతుందో చూద్దాం.
ఫైనల్గా అక్కడ ఒక టోల్ అనేది ఛార్జ్ చేశారు. ఇట్స్ అరౌండ్ 30 రూపీస్. ఆఫ్టర్ దట్ ఆ టోల్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఊరు అనేది వచ్చింది. ఆ ఊర్లో మనం ఒక గైడ్ గురించి వెతకాలి. సో మాకంటూ ఒక గైడ్ దొరికారు. సో అక్కడ ఈ ఊరు నుంచి కూడా మనకి ఫుడ్ ఇలాంటి స్టేస్ కూడా ఉన్నాయి. కానీ మేము జునార్ దగ్గర నుంచే ఎక్కువ అక్కడే స్టే చేసాం. ఇక్కడ కూడా ఉన్నాయి అండ్ వ్యూ కూడా చాలా బాగుంది ఈ ఊర్లో. సో ఇక్కడ ఒక టెంపుల్ ఏదో ఉంది సంథింగ్. ఆ టెంపుల్ నుంచే స్టార్ట్ చేయాలనుకుంటా ట్రెక్. సో మేము గైడ్ గురించి ఎత్తుకాం. ఫైనల్లీ మాకు ఒక గైడ్ దొరికాడు. సో ఆ గైడ్ దగ్గర నుంచి మేము స్టార్ట్ అయ్యాం లొకేషన్కి. ఇక్కడ నుంచి మాకు 8 కిలోమీటర్స్ నడవాలి, 8 కిలోమీటర్స్ రావాలంట. సో చూసారు కదా అక్కడ ట్రెక్కింగ్ కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు. లైక్ దే ఆర్ మీటింగ్ పెట్టుకున్నారు వెళ్ళడానికి. ఇక్కడ చూసారు కదా ఫార్మ్స్ అండ్ సమ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ కూడా. అక్కడ కింద ఉన్నది చూసారా, అక్కడ డిఫరెంట్ పీపుల్ ఉన్నారు. అక్కడి నుంచే మన ట్రెక్ అనేది స్టార్ట్ అవుతుంది. తాతగారు కూడా ఎవరు వెళ్తున్నారు. సో తాతగారిని ఫాలో అవుతాం. ఇక్కడికి వెళ్ళాక ఇక్కడ చెట్టు ఏదో ఉంది. చెట్టు చూడండి ఒంటరిగా నాలాగే ఎలా ఉందో. అండ్ తాతగారు ఇంకా ఫాలో అవుతూనే ఉన్నారు. ఈ ఏజ్లో కూడా నడుచుకుంటూ వెళ్తున్నారు మంచిగా. అండ్ ఇక్కడ వచ్చేసరికి నాకు తెలిసి ఒక మీటింగ్ ఏదో ఉంది సంథింగ్. ఆ మీటింగ్ ఏదో జరుగుతుంది. వీళ్ళంతా లైక్ డిస్కషన్ అబౌట్ సంథింగ్ అనుకుంటే. ఇక్కడ దారిలో చిన్న బ్రిడ్జ్ లాంటిది ఎదురైంది. సో జర్నీ అనేది కంటిన్యూ చేయాలి. లైక్ తాతగారిని ఫాలో అవుతూ వెళ్తే ఆయన ఏమో ఇక్కడ గుడి దగ్గరికి వెళ్ళారు. సో ఫస్ట్ లొకేషన్ ఇక్కడ గుడి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ గుడికి తర్వాత వెళ్దాం. సో ఫస్ట్ మనం వచ్చేసరికి ఈ లొకేషన్ ఈ పాత్ నుంచి మనం వెళ్ళాలి. బాగానే ఉంది, ఈజీగానే, మరీ అంత కష్టంగా అయితే లేదు. ఇక్కడ మన వ్యూ కూడా చాలా బాగుంది. క్లైమేట్ కూడా మెల్లమెల్లగా చేంజ్ అయింది చూసారు కదా. సో వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉందో, కంప్లీట్ ప్యూర్గా ఉంది. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్టాక్డ్ వాటర్ కాదు కదా. సో ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇప్పుడు మనం ట్రెక్కి వెళ్తున్నాం కాబట్టి ఇదిగో రోడ్ ఇలా ఉంటుంది. లైక్ ఇట్స్ నాట్ ఏ రోడ్, ఇట్స్ ఏ వే కూడా బాగానే ఉంది. మరీ అంత కష్టంగా అయితే లేదు. ఇంకా కొంచెం ముందుకెళ్ళాక ఫస్ట్ మనం వచ్చేసరికి కలువ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. ఇక చూసారు కదా ఇక్కడ కొండల మీద నుంచి ఏకంగా ఈ క్లౌడ్స్ అనేవి కొండ పైనుంచి ఉన్నాయి దగ్గరలో. ఇక్కడ వరకు అయితే రోడ్ అంతా నీట్గా ఉంది. అండ్ చూసారు కదా ఈ ల్యాండ్స్కేప్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. లైక్ కంప్లీట్ నేచర్తో రిలేట్ అయి ఉంటాం. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఇక్కడ చూడండి చిన్నగా ఒక వాటర్ ఫ్లో అనేది అవుతుంది కింద నుంచి. ఎలాగవుతుందో తెలియదు, నేచర్ ఫామ్ చేసుకుందో లేకపోతే మ్యాన్ బిల్డ్ చేశారో తెలీదు. బట్ ఇట్స్ టూ బ్యూటిఫుల్ కదా. సో ఇంకా ముందుకెళ్తే ఇక్కడ కొంతమంది వర్క్ చేసుకుంటున్నారు, ఒక లేడీ అండ్ జెంట్స్. అండ్ వీళ్ళు ఇక్కడ సెల్ చేస్తున్నారు, ఇక్కడే ఉంటున్నారు అనుకుంటా. ఇక్కడ వాటర్ బాటిల్స్ అండ్ సమ్ మ్యాగీ ఇలాంటివి కూడా అవైలబుల్ ఉన్నాయి అట్ దిస్ టైం. అండ్ ఫోన్పే కూడా అవైలబుల్గా ఉంది. దట్స్ ఏ డిఫరెంట్ థింగ్. లైక్ సిగ్నల్ ఎవ్రీ ప్లేస్లో ఉంది. దట్ మచ్ దే గివ్ ప్రిఫరెన్స్ టు ద టూరిజం. అందుకే మహారాష్ట్రలో ఎక్కడ మేము ప్రాబ్లం ఫేస్ చేయలే, లైక్ ఇన్ నెట్వర్క్ ఆల్సో అండ్ పేమెంట్స్ విషయంలో. ఎంత క్లీన్గా ఉన్నది చూడండి ఈ మొత్తం అంతా. ఈ ట్రెక్లో నాకు ఎక్కడ చిన్న ప్లాస్టిక్ థింగ్స్ కూడా కనిపించలే. కొన్ని ప్లేసెస్ నీట్గా ఉండట్లే, బట్ దిస్ ప్లేస్ ఇస్ సో నీట్. మ్యాక్సిమం వాళ్ళంతా దీన్ని ప్రిఫర్ చేశారు కాబట్టి. అండ్ మన గైడ్ వచ్చేసరికి మనల్ని తీసుకెళ్తున్నాడు. తను వచ్చేసరికి 800 ఛార్జ్ చేశాడు. సో ఇట్స్ రీజనబుల్. బట్ మనకు తెలియలేనప్పుడు గైడ్తో వెళ్ళడం బెటర్ కాబట్టి ఐ విల్ సజెస్ట్ చేసుకోవడం బెటర్ గైడ్ని. సో ఇలా రాళ్ళు ఇవన్నీ కూడా వచ్చాయి. సో అదే వేలో మనం కంటిన్యూ అవుతాం. అండ్ కంటిన్యూ అవుతూ ఉంటే ఇక్కడ చూసారా ఒక ప్రేమ జంట ఏదో ఉంది కూర్చుని. దే ఆర్ ఎంజాయింగ్ నేచర్ అనుకుంటా. టూ గుడ్. అండ్ దారిలో ఇక్కడ చిన్న వాటర్ ఫ్లో లాంటిది వచ్చింది. మన గైడ్ ఫ్రెండ్స్ వచ్చినట్టున్నారు, గేమ్ ఆడుతున్నారు చిన్నగా. ఇక్కడ వచ్చేసరికి వాటర్ ఫ్లోలా ఉంది. వీళ్ళేంట్రా పిల్లలు ఎంత ఫాస్ట్గా పరిగెడుతున్నారు, ఏంది గడ్డలు పరిగెడుతున్నారు. సర్లే, ఇక్కడ ఏదో చిన్న వాటర్ ఫ్లో వచ్చింది. అండ్ ఈ ఫ్లోలో కూడా దాటేసి వెళ్ళిపోయాం. అండ్ అక్కడ ఏదో ఉన్నట్టుంది. లైక్ ఇట్స్ టూ బ్యూటిఫుల్. ఒక రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళ నుంచి వాటర్ అనేది ఫ్లో అవుతుంది చిన్నగా. చూడండి ఇక్కడ చిన్న వీడియో దిగా. నా ఫేస్ ఇంకా పెట్టలే, లైక్ కెమెరా ఎక్విప్మెంట్ ఇవంతా కూడా సెట్ అవ్వలే. ఫ్యూచర్ వీడియోస్లో ఐ విల్ షో మై ఫేస్. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్.
అండ్ ఇక్కడ చూసారు కదా కింద నుంచి ఎలా ఉందో వ్యూ. సో ఇలాంటి వే లైక్ ఇట్స్ నాట్ రిస్కీ, బట్ కొంచెం జాగ్రత్తగా నడవాలి, అది స్లిప్పరీగా ఉంటుంది. సో అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఇక్కడ మనకి ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు, వేరే ట్రెక్కింగ్ వాళ్ళు కూడా వెళ్తున్నారు. సో అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి బ్యూటిఫుల్ వ్యూస్ అండ్ లొకేషన్ దొరుకుతున్నాయి. కొంచెం అప్స్ ఉంటున్నాయి, మధ్య మధ్యలో రాళ్ళ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి జాగ్రత్తగా, ఎందుకంటే స్లిప్పరీగా ఉంటుంది కాబట్టి కొంచెం జారే అవకాశాలు ఉంటాయి. లైక్ ఇక్కడ చూడండి వాటర్ కూడా ఫ్లో అవుతుంది. సో జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి, ఏమైనా తేడా వస్తే కింద పడతాం అంతే, అంతకు మించి ఏమి ఉండదు. బట్ రిస్కీ అయితే ఏం కాదు. సో లెట్స్ కంటిన్యూ టు ద జర్నీ. ఫస్ట్ మనం వచ్చేసరికి ఆద్రై వాటర్ ఫాల్స్కి వెళ్ళే ముందు కలు వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తాం. కానీ ఇట్స్ అన్ అప్ వ్యూ, అమేజింగ్ ఉంటుంది. సో ఇలా వాటర్ ఫ్లోస్ మధ్యలో చిన్న చిన్నగా ఎదురయ్యాయి, బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ ఈస్. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇలా ఈ బండరాళ్ళు లాంటి లేకపోతే కొండ ప్రాంతం లాంటి దాని మీద నుంచి చిన్నగా వెళ్తూ ఉంటే అలా ముందుకు వెళ్తే ఫైనల్గా ఒక పెద్ద ల్యాండ్స్కేప్ అనేది వచ్చింది. మేబీ ఆ ల్యాండ్స్కేప్ మైండ్లో ఉండొచ్చు అనుకుంటా వాటర్ ఫాల్స్. అడుగుదాం మనోని డ్రోన్ షాట్ అని తీసుకొచ్చా అని. లేదు అక్కడ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పాడు. సో కంటిన్యూ అవుదాం ఎక్కడి వరకు వెళ్తే బాగుంటుంది అన్నది. సో చూసారు కదా అక్కడ ఆల్రెడీ వెళ్తున్నారు ఒక ట్రెక్కింగ్ కంపెనీ వాళ్ళు వెళ్ళే వేలో వెళ్ళాలి. సో ఫాలో అవుతున్నాం. అలా ఇప్పటికే ఒక 1 hour పైన అయ్యింది. ఇక్కడ చూడండి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రాళ్ళు ఇలాంటివి కూడా ఉన్నాయి. వాటర్ చూడండి ఎలా ఫ్లో అవుతుందో, ఆ ల్యాండ్స్కేప్ ఈస్ అమేజింగ్ కదా. సో ఫైనల్గా మనం ఇంకా అలా జర్నీ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ 1 hour అయింది స్టార్ట్ అయ్యి. సో మెల్లగా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక్కడ చిన్న సన్నటి దారిలా ఉంది. బట్ ఇట్స్ నాట్ దట్ మచ్ రిస్కీ, ఈజీగా వెళ్ళచ్చు. ఆ చివరి ఎండ్లో కనిపిస్తుంది చూసారా, అక్కడ మీకు ఒక వాటర్ ఫ్లోస్ కొడుతున్నాయి. బ్యాక్ సైడ్ వాటర్ ఫాల్స్ నుంచి కొద్దిగా గాలి ఎక్కువ వేస్తే బ్యాక్ కొడుతుంటారు, బట్ దట్ కాల్డ్ రివర్స్ వాటర్ ఫాల్ అంటారు. సో అది చూసారా. సో దగ్గరికి వెళ్ళి చూద్దాం. అది కలు వాటర్ ఫాల్స్. సో దానికి వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి. సో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళిపోదాం. ఇక్కడ కొన్ని చిన్న చిన్న బండరాళ్ళు వాటర్ ఫ్లోస్, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం చిన్నగా ఉన్నాయి రోడ్ లైక్ వే, కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఇక్కడ ఏమైనా స్లిప్ అయిందంటే కింద పడతాం డైరెక్ట్గా. ఇది కొంచెం రిస్కీ. సో ఈ ప్లేస్ నుంచి మనం జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్ళి మనకు కావాల్సింది ఫుటేజ్ ఏదైతే ఉందో అది తీసుకుందాం. సో మెల్లగా జాగ్రత్తగా ఈ లొకేషన్ నుంచి ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కంప్లీట్ ల్యాండ్స్కేప్ కనిపిస్తుంది చూసారా. కంప్లీట్ ల్యాండ్స్కేప్ దగ్గర నుంచి మనం డైరెక్ట్గా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్దాం. సో ఇక్కడ నీట్గానే ఉంది కంప్లీట్గా. ఐ థింక్ మెయింటైన్ చేస్తున్నారు అనుకుంటా. నో ప్లాస్టిక్ అండ్ నథింగ్. సో బ్యూటిఫుల్. అది కనిపిస్తుంది చూసారా, అదే వాటర్ ఫాల్స్. సో మనం దాని దగ్గరికి వెళ్దాం. అండ్ ఇక్కడ ఆల్రెడీ ఒక ట్రెక్కింగ్ ఏజెన్సీ వాళ్ళు ఉన్నారు. సో కొంతమంది ఉన్నారు. సో వాళ్ళ దగ్గరికి వెళ్దాం. దారిలో మనకు కోతి చూడండి ఎదురైంది. ఇక్కడ కోతులు కూడా ఉంటున్నాయి మంచిగా. చల్లి వాటి ప్లేస్గా మనం వచ్చాం, కోతులు కూడా ఉండడం కాదు. సో పారిపోయింది. వెళ్ళగానే ఇక్కడ మనకి చిన్న షాప్లా ఉంది, కానీ షాప్ కాదు, ఇంకా రీకన్స్ట్రక్షన్ ఉన్నట్టుంది. చూడండి కింద ఎన్ని వాటర్ ఫాల్స్ వాటర్ ఫ్లో అవుతుందో. ఇది బ్యూటిఫుల్ వ్యూని చూడండి ఒకసారి. ఇట్స్ అమేజింగ్. లైక్ మనకి దగ్గరలో ఆ క్లౌడ్ అంత హైట్లో ఉన్నాం మనం. సో చాలా చల్లగా ఉంది ఇక్కడ. అండ్ గాలి కూడా చాలా ఎక్కువగా వేస్తుంది. అసలు అవి కాంట్ నుంచుంటే పక్కకి వెళ్ళే అంత గాలి వేస్తుంది. చూడండి అక్కడ ఒక అతను ఎలా నుంచున్నాడు. అండ్ వెళ్దాం ఫైనల్గా ఇది చూద్దాం. ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు అందరూ మంచిగా. మనం కూడా ఒక వీడియో దిగుదాం వెనకాల. నాకు తెలిసి చూసారా వాటర్ ఫ్లో ఎలా వస్తుందో, బ్యాక్ ఫ్లో. లైక్ వాటర్ ఫాల్లో రివర్స్ వాటర్ ఫాలింగ్ అంటారు దాన్ని. గాలి ఎక్కువ వేసినప్పుడు ఆ వాటర్ ఫాల్ ఫ్లో అవుతుంది. సో ఇట్ వుడ్ బీ అమేజింగ్ యాక్చువల్లీ. సో ఆఫ్టర్ దిస్ ఇక్కడ కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ తీద్దాం. లెట్స్ వెయిట్ ఫర్ ద డ్రోన్ షాట్స్.
అండ్ అదైన తర్వాత మనం కంటిన్యూ అయ్యాం ఫర్ జంగిల్ ట్రెక్కి. జంగిల్ ట్రెక్ వచ్చేసరికి కంప్లీట్ వాటర్ ఫాల్స్ అండ్ వాటర్ ఫ్లోతో డిపెండ్ అయి ఉంటుంది. అండ్ కంప్లీట్ ల్యాండ్స్కేప్ చూడండి ఇక్కడ ఎంత అమేజింగ్ ఉందో. ఆల్రెడీ మన ముందు ఒక ట్రెక్కింగ్ కంపెనీ వాళ్ళు స్టార్ట్ అయ్యారు. సో వాళ్ళు ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు మేబీ. ఇక్కడ కొంచెం చిన్న అప్పు ఉంది, ఆ అప్పు దగ్గరికి వెళ్ళాలి. సో ఈ అప్పే వెళ్ళిన తర్వాత ఇక్కడ ఒక చిన్న కొండ అండ్ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్ ఉంది. ఆ ల్యాండ్స్కేప్ని కూడా తీసిన తర్వాత ఇవన్నీ ఇక్కడ కొంతమంది ఉన్నారు. ఇక్కడ వాటర్ ఫ్లోస్ అవుతున్నాయి మంచిగా. రివర్స్ వాటర్ ఫాల్ ఏదో ఉంటుంది అన్నాడు గైడ్ చెప్పాడు. సో అక్కడికి వెళ్దాం. ఓ నైస్ నైస్. అక్కడ నుంచి వాటర్ అనేది బ్యాక్ ఫ్లో అవుతుంది చూసారు. ఇక్కడ ఆ వాటర్ ఫ్లో దగ్గరికి వెళ్తే మన మీద పడితే ఆ చినుకులు లైక్ ఐస్ పడినట్టు అంత చల్లగా ఉన్నది. లైక్ అమేజింగ్ యాక్చువల్లీ. బట్ ఇట్స్ రిస్కీ. ఎక్కువ దూరం వెళ్ళకండి, ఎందుకంటే అంత దగ్గరికి వెళ్తే మనకి ఇంకా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. చూడండి ఇక్కడ నుంచి అంత బ్యూటిఫుల్గా ఉంది వ్యూ. ఇక్కడ వాటర్ ఫాల్స్ కూడా చాలా ఉన్నాయి, డిఫరెంట్ వాటర్ ఫాల్స్. అవన్నీ కూడా మనం డ్రోన్లో కవర్ చేద్దాం అండ్ కంప్లీట్ జంగిల్ ట్రెక్లోకి అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇక్కడ చూడండి చిన్న ల్యాండ్స్కేప్ వీడియో తీసా, లైక్ ఇట్స్ టైమ్ లాప్స్ వీడియో. చూడండి ఎంత సన్నటి వేలో మనం వెళ్ళాల్సి వస్తుంది. లైక్ ఎర్రమట్టి ఉంది, స్లిప్పరీగా ఉంది, జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. వర్షం ఎక్కువ పడితే ఇష్యూ, కానీ మనకి చిన్న చినుకులు పడుతున్నాయి కాబట్టి ఇట్స్ గుడ్. ఇలానే ఉంటే బాగుంటుంది క్లైమేట్. మేబీ వర్షం పడకుండా ఉంటే చాలా బాగుంటుంది. అండ్ ఇట్స్ ఏ స్ట్రైట్ రోడ్, బట్ ఎంత సన్నంగా ఉందో చూడండి. అండ్ అలా నడుచుకుంటూ వెళ్తే ఇంకా ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ వ్యూ కూడా కనిపించింది. చిన్న వీడియో తీసుకున్నాం. దాని తర్వాత ఇక్కడ చూసారా ట్రెక్కింగ్ ఏజెన్సీ వాళ్ళు డిఫరెంట్ రోడ్స్ ఉన్నాయి, డిఫరెంట్ వేస్లో. కొంచెం ఇక్కడ నుంచి కొంచెం జర్నీ ఛాలెంజింగ్గా అడ్వెంచర్గా ఉంది. సో పీపుల్ వెళ్తున్నారు, వాళ్ళని ఫాలో అవుదాం. ఇక్కడ చూసారా చుట్టూరు చెట్లు ఉన్నాయి, ఎండిపోయిన చెట్లు. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ ఈ చెట్లు కూడా మనకి డిఫరెంట్ వేస్లో ఉన్నాయి. సో మెల్లగా ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అవుదాం. అండ్ దేర్ ఈస్ ఈ రోడ్డు కూడా చాలా బాగుంది, నేచర్తో ఎక్స్ప్లోర్ అవుతున్నట్టు. అండ్ చిన్న టైం ల్యాబ్స్ కింద ఫాస్ట్గా మన ఈ జంగిల్ ట్రెక్ అంతా కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాం. దారిలో చూసారా మీరు ఒక చిన్న వాటర్ ఫాల్ కనిపిస్తుంది. ఈ చెట్ల మధ్యలో వెళ్తే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ద వ్యూ. యాక్చువల్లీ వ్యూ చాలా అమేజింగ్గా ఉంది. అండ్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వెన్ యూ ఫీల్ ఇట్. ఎప్పుడైతే మనం నేచర్తో ఫీల్ అవుతామో అది బాగుంటుంది యాక్చువల్లీ. అక్కడ చూసారా ఈ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్, అది నాకు చాలా బాగా నచ్చి ఇక్కడ ఒక చిన్న టైం ల్యాప్స్ వీడియో తీసా. అండ్ ఫైనల్లీ మనం ఈ రాళ్ళు అండ్ ఈ చెట్ల మధ్యలో నుంచి మనం ముందుకు నడుస్తూ వెళ్తే చూసారా కంప్లీట్ డీప్ ఫారెస్ట్లోకి వెళ్ళాం మనం. ఫారెస్ట్లోకి వచ్చేసరికి మీకు ఇంకా ఏముండదు, కంప్లీట్గా మీ చెట్లు తప్ప ఇంకేం కనిపించవు మీకు. లైక్ ఇట్స్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ కొంతమంది వెళ్తున్నారు, అరుచుకుంటా చేస్తా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్లీ ఇంకా చిన్నగా అవుతుంది రోడ్డు. లైక్ ఈ వే వచ్చేసరికి ఇంకా కిందకి సన్నంగా అవుతుంది. అండ్ దారిలో వచ్చేసరికి ఇంకా అలా ఒక ఆల్మోస్ట్ ఇట్స్ 4 kilometers 5 kilometers ఉంటుంది. కానీ చూడండి అదే ఆదిరాయ్ ఫాల్స్. సో మనం అక్కడి వరకు వెళ్ళాలి. సో నడుచుకుంటూ వెళ్తే వీళ్ళందరూ మంచిగా ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నారు. మీకు పెద్ద టైం తెలీదు, అంత డీప్గా ఉన్నా ఇట్స్ ఏ బ్యూటిఫుల్ వన్ యాక్చువల్లీ. సో ఇంకా ముందుకు నడుస్తూ ఉంటే బాగుంటుంది. అండ్ అవర్ ట్రెక్ జర్నీ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. అలా నడుచుకుంటా ఆల్మోస్ట్ ఇట్స్ 6 kilometers 5 to 6 kilometers వరకు నడుచుకుంటూ వెళ్తే ఇక్కడ చూసారు కదా రోడ్ ఎలా ఉంది. మధ్యలో అంతా వాటర్ ఫ్లో అవుతూ ఉంటే ఆ ఫ్లో నుంచి కూడా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడైతే క్లైమేట్ బాగుంది కాబట్టి నో ఇష్యూ, బట్ క్లైమేట్ ఎక్కువగా ఉంటే మాత్రం ఇష్యూ ఫేస్ చేయాల్సి వస్తుంది. బట్ స్టిల్ అంత రిస్కీ అయితే కాదు. అదే కింద సైడ్ నుంచి వెళ్తే మీరు కొంచెం ఫేస్ చేయాల్సి వస్తుంది. డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తున్నారు ఇక్కడికి. అండ్ మెల్లగా నడుచుకుంటూ వెళ్తే ఇంకా మీరు జంగల్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారు. సో ఫైనల్లీ
మనం ఆద్రై వాటర్ ఫ్లోస్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ నుంచి వస్తే వ్యూ అమేజింగ్గా ఉంది. సో ఇంకా ముందుకెళ్ళి ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఉంది. యాక్చువల్లీ ఇందాక వరకు అయితే అప్ సైడ్ ఉంది, కానీ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ఉంది. సో డౌన్ సైడ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. రోడ్ అంత గొప్పగా లేదు, బట్ స్టిల్ ఇక్కడ నుంచి స్లిప్పర్ అయి ఉంది, జాగ్రత్తగా నడుచుకుంటూ వెళ్ళాలి. సో లెట్స్ స్టార్ట్ అవర్ డ్రోన్ వ్యూ. డ్రోన్ నుంచి కూడా తీసా చాలా షార్ట్స్. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక్కడ చూసారు కదా, చాలా మంది వచ్చారు. ఈ వ్యూ అండ్ వాటర్ ఫ్లోస్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మ్యాగీ కూడా దొరుకుద్ది మనకి. సో మ్యాగీ అండ్ సమ్ స్నాక్స్ లైక్ బజ్జీ, టీ, కాఫీ, ఇలాంటి మొక్కజొన్న పొత్తు, స్వీట్ కార్న్ లాంటివి కూడా ఎదురవుతాయి. సో అవన్నట్లో మేము చిన్నగా కావాలని తినచ్చు. సో ఇక్కడతో ఈ జంగిల్ ట్రెక్ ఎండ్ అయింది. సో వెళ్ళేటప్పుడు గుడి దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ చూసారా వాటర్ ఎలా ఉన్నాయి అప్పుడు చిన్నగా. ఇదే ఆ టెంపుల్, పీపుల్ వచ్చి విజిట్ చేస్తారు. శివ టెంపుల్ ఇది. శివలింగం ఉంది లోపల, కనిపించట్లే ఇదిగోండి. అండ్ ఇక్కడ నుంచి మనం మాస్లేజ్ ఘాట్కి స్టార్ట్ అయ్యాం. ఈ మాస్లేజ్ ఘాట్ అనేది చాలా అమేజింగ్ ఉంటుంది. ఫైనల్ లంచ్ చేయడానికి ఒక ప్లేస్ వెతుకుతున్నాం. హోటల్ మహారాజా అనే ప్లేస్ ఇక్కడ దొరికింది, బాగుంటుంది అని చెప్పారు. బట్ ఫుడ్ ఈస్ నాట్ గుడ్. ఎందుకంటే ఇక్కడ మాకు దాల్ రైస్ సంథింగ్ ఇలాంటివి దొరికాయి. రైస్ ఐటమ్ అయితే అసలు ప్రిఫర్ చేయకండి ఇక్కడ. కంప్లీట్ ఇప్పుడు మనం ఆ లొకేషన్ నుంచి బయటికి రాగానే ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది. వర్షం కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. వ్యూ కూడా కంప్లీట్ చేంజ్ అయిపోయింది, వేరే వ్యూకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మనం మేఘాల మధ్యలోకి వెళ్ళాల్సి వస్తుంది. ఈసారి ఇప్పుడు మనం మేఘాల మధ్యలో ఉన్నాం. మాస్లేజ్ ఘాట్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ప్లేస్. అండ్ వ్యూ అయితే కంటిన్యూ చేయండి. ఇక్కడ లైట్స్ వేసుకునే అంత పరిస్థితి అయినా చీకటి పడింది. అంత క్లైమేట్ మొత్తం ఫుల్ వర్షం పడుతుంది. పీపుల్ మాత్రం ఇంకా ఉంటానే ఉన్నాయి. సో ఇలా చెట్ల మధ్యలో ఘాటి స్టార్ట్ అయింది. ఇక్కడ చూసారా, ఇక్కడ దారిలో మీకు చాలా వాటర్ ఫాల్స్ కూడా ఎదురవుతున్నాయి. వెళ్ళే దారిలోనే ఫాల్స్ ఉంటాయి చిన్నగా, కానీ ఎంత బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు చూడండి. రోడ్లో ఒక చిన్న గతుకు లేదు, ఏమీ లేదు. అండ్ వాటర్ కూడా కింద నుంచి ఫ్లో అవుతా వెళ్తూ ఉంటుంది. సో మీకు ఏ ప్రాబ్లం ఉండదు. వాటర్ మీ మీద పడతాయి, లేకపోతే రోడ్ ఇలా డ్యామేజ్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమి ఉండవు. అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. రోడ్స్ కూడా మీకు చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంటాయి. ఎక్కువ టర్నింగ్స్ కూడా ఉండవు. సో మీకు ఎక్కడ ప్రాబ్లం రాదు. చూడండి ఇక్కడ చూడండి ఎంతమంది జనాలు ఉన్నాయి, ఎన్ని కార్స్ వెయిట్ చేశారు. యాక్చువల్లీ ఇక్కడ ఆపకూడదు, ఎందుకంటే ల్యాండ్ స్లైడింగ్స్ అవుతాయి. నేను ముందుకెళ్ళి ఆపి డ్రోన్ షాట్ చేస్తాను, ఎందుకంటే ఇక్కడ పోలీసు ఉంటే రిస్క్ ఉంటుంది కాబట్టి. సో చూస్తా. ఇంక ఇక్కడ చూసారా, ఇదే మన కొండ మధ్యలో కొండ తవ్వారు. ఇట్స్ లైక్ కేవ్ లాంటిది, చిన్న కేవ్. సో అందులోపటి నుంచి మనం బయటకు వెళ్ళే వ్యూ కూడా చాలా అమేజింగ్గా ఉంది. చూసారు కదా, ఈ వ్యూ చాలా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. ఇక్కడ నుంచి యాక్చువల్లీ వర్షం గట్టిగా పడితే పైనుంచి వాటర్ పడుతూ ఉంటుంది. ఆ వాటర్ వాష్ చేసేస్తుంది కార్ని, అంత ఫ్లో ఉంటుంది. సో కొంచెం ముందుకెళ్ళి మన కార్ ఆపుదాం, ఇక్కడ ఆపుదాం. ఇక్కడ నుంచి కొన్ని డ్రోన్ షాట్స్ ఇద్దాం. యాక్చువల్లీ ఏమైందంటే పోలీసు ఆపారు, డ్రోన్ గురించి అడిగారు. నేను సారీ, యాక్చువల్లీ నేను ఇలా ట్రావెలర్ ఇలా చేస్తూ ఉంటా అని చెప్పా. సరే ఇక్కడ ఆపకూడదు, ల్యాండ్ స్లైడింగ్స్ అవుతున్నాయి, వెళ్ళిపోండి అంటే బయలుదేరాను. అందుకే కొన్ని షాట్స్ మాత్రం తీయగలిగా. అండ్ ముందుకెళ్ళే కొద్దీ ఇక్కడ చూసారు కదా మీరు, వాటర్ అలా మన మీద పడతా ఉంటుంది. ఆ వాటర్ పడే దాంట్లో లైక్ యాక్చువల్లీ మనం కార్ వాష్ చేసే అంత ఫ్లోలో పడతాయి. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. యాక్చువల్లీ బండి మీద వెళ్తే ఇట్స్ ఎ డిఫరెంట్ ఫీల్. సో నెక్స్ట్ టైం ఐ విల్ ట్రై ఇట్ ఇన్ బైక్. అండ్ ఇంతే ఫ్రెండ్స్, ఇక్కడతో వీడియో అయిపోయింది.
నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి డిఫరెంట్ లొకేషన్స్ కవర్ చేశా. అన్ని ఒకే పార్ట్లో నేను కవర్ చేయలేక కొన్ని పార్ట్స్కి డివైడ్ చేశా. సో ఇప్పుడు ఒక లొకేషన్ అవగానే ఇంకో లొకేషన్ కింద పోస్ట్ చేస్తా, కానీ కంప్లీట్ ప్లాన్ అనేది మీకు తర్వాత అనేది పెడతా. చూసారు కదా అక్కడ పైన ఆ రాళ్ళు పడకుండా ల్యాండ్ స్లైడింగ్స్ కోసం ఎలా పెట్టారో, ఎంత జాగ్రత్త తీసుకుంటున్నారు ఫర్ పీపుల్ హియర్. మన సైడ్ మినిమం రోడ్లు కూడా వేయరు. సో అది నచ్చింది నాకు మెయిన్ మహారాష్ట్రలో. అండ్ ఇక్కడ హిందీతో పాటు మరాఠీ ఎక్కువ మాట్లాడుతున్నారు హిందీ కంటే. సో డెఫినెట్గా ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి మేనేజ్ చేయడానికి, ఎందుకంటే ఇక్కడ నంబర్స్ పేర్లు కూడా దాంతో స్టార్ట్ చేస్తున్నారు. సో ఫ్యూచర్ వీడియోస్ ఇంకా బాగుంటాయి, కానీ దానికంటే ముందు నాకు మీ సపోర్ట్ కావాలి. సపోర్ట్తో నేను ముందుకు నడవాలంటే లైక్ డిఫరెంట్ లొకేషన్స్ కవర్ చేస్తా ఫ్యూచర్లో. బట్ ఇనీషియల్గా ఇది ఫస్ట్ టైం కాబట్టి నాకు వీడియో ఇలా చేసా. నెక్స్ట్ టైం నుంచి లైవ్లో తీసి పెడతా. అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్. Bye guys.